గ్రామాలు పచ్చదనంతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ తన వంతుగా మొక్కలు నాటాలని కడప ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ తెలిపారు. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి రాజీవ్ స్మృతి వనంలో 2 లక్షల పైబడి చెట్లు నర్సరీ ద్వారా పెంపకం చేపడుతున్నామని, వేప, నెమలి, నార, ఉసిరి, జామ, రాగి, ఎలమ, గుల్మహల్, వెదురు, కానిగ, ఎర్రచందనం, జామ తదితర మొక్కలను పెంపకం చేశామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంచేందుకు కృషి చేయాలని, మొక్కలు కావలసిన వారు ఉచితంగా తీసుకెళ్లవచ్చని, కొండ ప్రాంతం పచ్చదనంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. కడప నగరం నందు రాజీవ్ స్మృతి వనం దగ్గర నర్సరీలో, మన ఫారెస్ట్ నర్సరీలో మేము ఆర్కే నగర్ నుంచి వచ్చాము. గంగమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ నర్సరీలో మంచి క్వాలిటీ మొక్కలు ఇస్తున్నారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మేము గంగమ్మ గుడి దగ్గర మాకు ప్లేస్ ఉంది కాబట్టి మంచి మొక్కలు తీసుకెళ్ళి ఈ వర్షాకాలంలో నాటితే పర్యావరణం బాగా స్వచ్ఛందంగా ఉంటుందని చెప్పి అందుకోసమనే మేము ఇక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్తున్నాము. ఆర్కే నగర్ గంగమ్మ గుడి.